ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. సో, మనము అర్థ వివరణ సూత్రములలో ఉపమానములు ఎలా అర్థం చేసుకోవాలి, ఉపమానాలు ఎలా వివరించాలి అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. సో, దాదాపు మనం చాలా ఉపమానాలు నేర్చుకున్నాం. ఎందుకంటే ఇది ఒక్క సూత్రంలో ఉందే మనం 4గో సూత్రంలో ఈ ఉపమానాలు నేర్చుకున్నాం. మొదటి 3 సూత్రాల్లో గూడా మనం కొన్ని ఉపమానాలు చూడడం జరిగింది. సో, దీంతో పాటు మనం ఆల్‌మోస్ట్ ఆల్ సాధ్యమైనంత వరకు అన్ని ఉపమానాలు మనం కవర్ చేసుకున్నట్టే. మిగతా అన్ని సందర్భంలో చూడాల్సినవి మనం ఎక్కడెలా చూడాలో చూశాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16, 17 వచనాలు. సో, పాత బట్టకు కొత్త బట్టక మాసిక వేయటం గురించి మనం చూస్తాం. సో, దీన్ని సింపుల్‌గా మనం సందర్భం తెలుసుకుంటే మాత్రం యోహాను శిష్యులు ఉపవాసం గూర్చి అడిగిన సమయంలోని సందర్భానికి సంబంధించిందండి. సందర్భం అయితే యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు. యేసుక్రీస్తు శిష్యులు ఉపవాసము చెయ్యట్లేదు అనే దానికి సంబంధించినటువంటి సందర్భంలో ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. సో, సహజంగా మన దగ్గర కొత్త బట్టనే మాసిక వేయమని అడుగుతాం. సహజంగా అయితే మన దగ్గర ఎవరైనా గూడా బట్ట ఎక్కడైనా చినిగిపోయిందనుకో మన చిన్నప్పుడు ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవనుకోండి. ఒకప్పుడు మేము మన ఏజోళ్ళు చదువుకున్న వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ స్కూల్‌కెళ్ళే నెక్కలు చినిగిపోయినా లేకపోతే షర్ట్ ఎక్కడైనా చినిగిపోయినా మన టైలర్ షాప్ దగ్గరికెళ్ళి కొత్త బట్ట తీసుకొచ్చి ఒక ముక్క మనం మాస్క్‌గా వేయించుకునేవాళ్ళం. అవునా అండి? గుర్తుందా? అలా అవునండి. అవును. సో, మరి ఇక్కడ, అవును. ఇక్కడ రివర్స్‌లో అనిపిస్తుంది. పాత బట్టకు కొత్త బట్ట మాసిక ఎవడు వేయించుకోడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ మాట మాట్లాడాల్సొచ్చిందనేది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సింపుల్‌గానే పెద్దగా ఏం లేదు. అయితే ఇక్కడ చేతి మగ్గం మీద నేసినటువంటి ఉన్నిని బట్టను గురించి మాట్లాడుతున్నారిక్కడ. యేసుప్రభు మాట్లాడుతుంది అక్కడున్నటువంటి కల్చర్, అక్కడున్నటువంటి సందర్భం ఏంటి అంటే, చేతి మగ్గం మీద నేసిన ఉన్ని బట్టను గురించినటువంటి సందర్భం అండి. ఎందుకు దీన్ని మాస్క్‌గా వేయకూడదు అనంటే చూద్దాం. చేతితో వేసిన ఉన్ని బట్ట మామూలు బట్ట కంటే తొందరగా కుంచించుకుపోతుంది. సింక్ అవుతుందంటాం గదా! అలాగా తొందరగా అదయిపోతుంది. సో, కాబట్టి అలా ఏసినట్లయితే ఏమైతది అనంటే, పాత బట్టకి ఏసినప్పుడు అది కుంచించుకుపోవడం వల్ల ఏమైతదంటే, కొత్తదేయడం వల్ల పాతది ఉన్నది చినుగులు పడతది. ఉన్నదంతా గూడా కాస్త చిరిగిపోతది. దీన్ని లాగేసుకుంటది గాబట్టి, అది చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది గాబట్టి, అలా ఎవరు అడగరు. ఈ ఉద్దేశ్యం ఏంటి? బట్టల గురించి ఎందుకు టాపికొచ్చింది? అసలైన విషయం ఏంది అంటే, బోధ గురించినటువంటి సందర్భం అది. సో, శాస్త్రుల నీతి పాత బట్టయితే, యేసుప్రభు యొక్క బోధంతా గూడాము కొత్త బట్ట కింద మనం చూస్తా ఉన్నాం. సో, శాస్త్రాల నీతి అంతా గూడా పాత బట్టనే అండి. ఇప్పుడు దాంట్లో యేసుక్రీస్తు బోధ వేస్తే ఏమైతది అంటే, అది బోధ మిగలదు అన్నట్టు. అంటే అది తట్టుకోలేదు. అందుకే యేసుక్రీస్తు బోధను చాలామంది తృణీకరించడానికి, తృణీకరించడానికి కావాల్సినటువంటి అంటే సందర్భం. అంటే ఇక్కడ శాస్త్రులు, పరిచయులు ఇన్వాల్వ్ అయ్యారు. ఏంటి? యోహాను శిష్యులేమో ఉపవాసం ఉంటారు. నీ శిష్యులేమో ఉపవాసం ఉండరు అని జెప్పేసి వీళ్ళను ప్రభువును ప్రశ్నించడం అనే సందర్భంలో మనం చూస్తాం. అడుగుతుందెవరు? శాస్త్రులు, పరిచయులే. ప్రభు చెప్పినటువంటి జవాబు బట్ట గురించి జెప్పాడు. ఎవడు గూడాము పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అని అంటున్నాడు. అరే! దీనికి సందర్భం ఏంటి? పాత బట్ట, కొత్త బట్టల గురించినటువంటి సందర్భం అంటే ఇది. బోధ గురించినటువంటి సందర్భం. శాస్త్రుల, పరిచయుల బోధలో యేసుప్రభు బోధ యేస్తే, ఆ బోధ నిలబడదు, ఆ బోధ తట్టుకోలేదు అనేటువంటి సందర్భానికి సంబంధించింది. సో, దీంతో మనం చాలా ఉపమానాలు చూశాము. ఇంకా ఏమన్నా మిగిలిపోయినయి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయేమనంటే దయచేసి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత గూడా మీరు అడగొచ్చు. మనం చాలా కవర్ చేసుకున్న ఉపమానాలలో 4 సూత్రాలలో చాలా ఉపమానాలు కవర్ చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా మిగిలిపోయినయి కనిపిస్తే మీరు మాట్లాడొచ్చండి. మీరెప్పుడన్నా క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తు చేసినా పర్వాలేదు. మనం వాటి గురించి కూడా ఆలోచన చేద్దాం. ఓకే. ఇప్పుడు కొన్ని అభ్యాసాలు చూద్దాం. చాలా యాక్టివ్‌గా ఉండాలి. అందరూ స్పందించాలండి. ఈ అభ్యాసాల విషయం వచ్చినప్పుడు అందరూ స్పందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది కొంచెం మీ బ్రెయిన్ ఉపయోగించాల్సినటువంటి అభ్యాసాలివన్నీ. కొలస్సీ 3:15 క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అని అంది. ఇది ఏ సమాధానం చెప్పండి? క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అనేది వ్యక్తిగతమైనదా?
లేకపోతే మరొక సమాధానానికి సంబంధించిందా ఇది? సో త్వరగా స్పందించండి. ఆ గ్యాప్ ఇవ్వకండి దయచేసి. మన దగ్గర ఎడిటింగ్ ఆప్షన్ లేదు. సో ప్రస్తుతానికైతే ఇలాగే మనం లింక్స్ షేర్ చేసుకుంటున్నాం. దయచేసి కొంచెం యాక్టివ్‌గా స్పందించండి. నేను ఒక ప్రశ్న అడిగాను. కొలస్సీ 3:15 క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడనేది వ్యక్తిగతమైనదా? సమాజపరమైనదా? వ్యక్తిగతమైన ఓకే. ఇంకా ఎవరైనా? అందరిదన్న వ్యక్తిగతమైనది కాదు. అందరికి సంబంధించి. ఓకే. అందరికి సంబంధించింది. ఇంకా ఎవరైనా? అందరికి సంబంధించిందన్న. అందరికి సంబంధించిందే అన్నది. ఇది అందరికి సంబంధించిందన్న. ఓకే. ఎలా చెప్తున్నారు అందరికి సంబంధించిందని? మీ హృదయములలో అని బహువచనం అవ్వండి. హృదయములలో అని ఉందా? హృదయంలో అని ఉందా? బహువచనం పలికినన్న. హృదయములలో. లేఖనం చూశారా మీరు? చెక్ చేశారా? మీ హృదయంలో. హృదయములలోనే ఉందన్న. హృదయములలోనే ఉంది. అందుకే ఒక్క శరీరంగా పిలువబడుతూనే ఉంది. నీయుడి అంటే ఏలుచుండనీయుడి అని అంటే అందరికి సంభవించినట్టు, అందరికి వర్తిస్తున్నట్టు. ఓకే. సో ఏలుచుండనీయుడి అనే ఒక మాట మీద మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఇండివిజువల్ కూడా చెప్పొచ్చు కదండి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నారు అనుకోండి, మీ హృదయంలో ఏలుచుండనీయుడు అని అంటే అందరికి 10 మంది ఉన్నారు కాబట్టి గ్రూప్తో మాట్లాడుతున్నాడు కాబట్టి అది వ్యక్తిగతమయ్యే అవకాశం ఉంది కదా. అప్పుడు ఏలుచుండనీయుడు అనే మాటను బట్టి మనం అలా అందరికి సంబంధించింది అని తీసుకోవచ్చా? అంటే అందరూ అన్నప్పుడు అందరు కలిసికి సంబంధించిందా? ఎవరికి వారికి సంబంధించిందా? మళ్ళీ ఎవరికి వాళ్ళకి సంబంధించింది అందరికి చెప్పాడు కాబట్టి బహువచనం లేదు. అదే అడుగుతున్నా, నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే అప్పుడు ఇక్కడ 50 మంది ఉన్నారు అనుకోండి, మీ అందరి హృదయాలలో క్రీస్తు యొక్క సమాధానం ఏలుచుండనీయుడి అని చెప్పినప్పుడు ఆ 50 మందిలో ఒక్కొక్కరికి ఎవరికి వారికి సంబంధించింది అవుతుందా? ఈ 50 మంది కలిసికి సంబంధించింది అవుతుందా? ఎవరికి వారికి సంబంధించింది అవుతుంది. వారికి సంబంధించింది. సో కొలస్సీ 3:15 దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. క్రీస్తు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇక్కడ 2 రకాల సమాధానాల గురించి మనం చూడొచ్చు. 2 రకాల సమాధానం ఉంటుంది. సో వ్యక్తిగతమైనదా లేకపోతే సమాజ సంబంధమైనదా, లేదా ఏమంటారంటే ఇన్నర్ ట్రాంక్విలిటీయా లేకపోతే కార్పొరేట్ హార్మోని అనే ప్రశ్న రేజ్ అయింది. చాలామంది ఎక్కువ శాతం ఇది వ్యక్తిగతమైనది అంటే 50 మందికి ఇండివిజువల్గా చెప్పబడింది, గుంపుగా ఉన్నారు కాబట్టి మీరు ఏలుచుండనీయుడని బహువచనం వాడబడింది అని అనుకున్నాం. కానీ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇది వ్యక్తిగత సమాధానం గురించి మాట్లాడట్లేదు. కొలస్సీ పత్రికలో మనం చూసినట్లయితే ఇది అందరము ఒకే శరీరంగా పిలువబడ్డాం కాబట్టి అందరం కలిసి ఒక శరీరంగా జీవించాలి. ఒక శరీరంలో ఐక్యత ఎలా ఉంటుందో, ఒక శరీరంలో కలిసి ఎలా ఉంటారో అలాగే మనం అందరం కలిసి ఉండాలనేది దీని ఒక భావం. హలో అండి. అవునన్నా. సో ఇక్కడ మనకేమవుతుంది అంటే ఎందుకు ఈ అభ్యాసాలు పెట్టామనంటే ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నాం మనం. మరి ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నప్పుడు మనం సందర్భం చూడాలనేటువంటి ఒక లైన్ మిస్ అవుతున్నామేమో అనిపించింది నాకు. మరి ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మన వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్ళబుచ్చడంలో మనము ఇష్టపడుతున్నాము అని అంటే కనీసం ఒక లేఖనాన్ని కింద మీద చూడట్లేదు అని అంటే మనకి ఇంకా ప్రాక్టీస్ ఎప్పుడు చేసుకుంటాం మరి? నా ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం బోధించడం జరిగింది. ఇంకొంచెం ఒకటే టాపిక్ ఉంది. మనం ఏంటి అని అంటే
ఇంకా అప్లికేషన్ పార్ట్ ఒకటే ఉంది. ఈ రోజుతో మనకు ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్ అయిపోతుంది. ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి అంశము అయిపోతుంది. మరి ఎప్పుడు అలవాటు చేసుకుంటాం మనము? కొంచెం సందర్భాన్ని చూడడం. ఒకరు మాత్రమే ఆ సందర్భంలో మాట్లాడారు. మనం ఎప్పుడు అలవాటు చేసుకుంటాం? చూడండి, కొలస్సీలో మనం 3వ అధ్యాయం యొక్క సందర్భాన్ని చూసినప్పుడు మనం నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు నొక్కి చెప్తా ఉన్నాడు. అయితే ఈ భూ సంబంధమైన విషయాల్లో ఏమేమి ఉన్నాయి అనేది 4-5 వచనాలు క్లియర్గా చెప్తున్నాడు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. 8వ వచనం నుంచి చూస్తే ఇప్పుడైతే ఆ చెడు గురించి అంత చెప్పిన తర్వాత, శరీర సంబంధమైన మనసు ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత, ఈ భూ సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయో చెప్పిన తర్వాత, ఇప్పుడైతే మీరు ఏంటిదంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించండి. చూడండి ఇక్కడ 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం మీరు ధరించుకొని ఉన్నారు. అంటే మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాము, దేనికోసం వచ్చాము అనేది పౌలు వివరిస్తున్నాడు ఇక్కడ. ఇట్టివారిలో చూడండి 11వ వచనం మళ్ళీ, ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదం లేదు, పరదేశుడని సిధుయుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 13వ వచనం, ఎవడైనను, మంచిగా వినండి, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి. చూడండి, సంఘములో జరిగేటువంటి సహోదరుల మధ్యలో ఎలా ఉండాలా, ఎందుకు అలా ఉండాలి, ఎందుకు క్షమించుకోవాలా, ఎందుకు సహించుకోవాలా, యేసుక్రీస్తు మన జీవితంలో చేసినటువంటి త్యాగం, ఆ కార్యం ఏంటి, మనం దానికి తగినట్టుగా ఎందుకు నడుచుకోవాలి. సో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. ఇందుకొరకే మనం అందరం అంట ఒక్క శరీరంగా పిలువబడ్డాము. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా 15వ వచనం మనం ఒక్క వచనం చదివినా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే, మనం ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలంటే అది ఎక్కడి నుంచి, ఏ సందర్భంలో పౌలు తీసుకొని వస్తున్నాడు, సంఘం యొక్క ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యక్తిగత సమాధానం గురించి మాట్లాడట్లేదు కానీ సంఘం కలిసి ఉండాల్సిన విధానం, సంఘమంతా కలిసి ఉండాల్సినటువంటి సమాధానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం పిలువబడిందే ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి క్రైస్తవుల మధ్యలో యూదులైనా, గ్రీసు దేశస్తులైనా కదా, దాస్తులైనా, స్వతంత్రులైనా, ఎవరమైనా కానీ మనం అందరం కలిసి ఉండాలనేది ఇక్కడ బోధ అండి. మన మధ్యలో సమాధానం ఉండాలనేది ఇక్కడ బోధ. అంతేనా అండి? హలో, అంతే. అవునా? సో మనందరికి తెలుసు అసలు సమస్య అంతా కూడా పాస్టర్ల మధ్యలో ఐక్యతను సాధించడం చాలా కష్టం. ఈ కోపము, క్రోధాలు, దూషణ, దుష్టత్వములు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుకోవడం, ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం. అవునా? కుదరట్లేదు, సాధించలేకపోతున్నాం. సో ఇదంతా కూడా అంటే క్రైస్తవ సమాజం, ఇంకా సంఘం గురించి మాట్లాడు, మరి నాయకులు ఇంకా ఎంత అదిగా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు రెండోది యోహాను 10:27, నా గొర్రెలు నా స్వరం వినును అంటే అర్థం ఏంటి? ఏంటిది స్వరం? ఇక్కడ స్వరం అంటే ఏంటిది? చెప్పాలండి. మాట అన్న మాట, నా మాట వింటారని ఆయన చెప్పింది మాట దేవుడు. ఏంటివే అన్న?
సో ఇది ఇన్నర్ వాయిసా, ఎక్స్టర్నల్ వాయిసా, లేకపోతే ఏం వాయిస్ ఇక్కడ స్వరం అంటే? గుర్తించడం కావచ్చు. ఓకే. ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిసా? అంటే దేవుని బిడ్డలు అందరికీ చెప్తున్న మాటని. ఓకే. ఆయనను వెంబడిస్తున్న వారు ఆయన స్వరం వింటారని అన్న. అదే ఏ స్వరం అని అడుగుతున్నాను. ఎవరు వింటారనే ప్రశ్న కాదు. స్వరం అంటే ఏంటిది అని అడుగుతున్నాను ఇంకా. ఇన్నర్ వాయిస్ అన్న. ఆ? ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్. అంటే అర్థం కాదన్న స్వరం అంటే ఏంటి అంటే? దయచేసి స్పందించండి. అంటే స్వరం అంటే ఏంటి అన్న? అంటే మాటే కదా. అదే స్వరం అంటే ఏంటిదని మీరే చెప్పాలి. అదే అడుగుతున్నాను ప్రశ్న. స్వరం అంటే మాట, అంటే దేవుని మాట తన ప్రజలందరూ వింటారు అనే భావం వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. యేసుక్రీస్తు బోధ అన్న. యేసుక్రీస్తు బోధ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు పరిచర్యలో ఉన్నారు, సేవలో ఉన్నారు. రేపు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇంత డల్గా ఉంటే రేపు ఎలా ఎదుర్కొంటారండి? ఏది పడితే అది చెప్పేస్తారా? దొరకబట్టేస్తారు వాళ్ళు మనల్ని. వీళ్ళు బైబిల్ చదువుతారు కానీ బైబిల్ జ్ఞానం లేదనుకుంటారు. మీ అందరికి ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ పెట్టుకుందామా? హలో అండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఒకరోజు మన రాధా మనోహర్ దాస్ను వెళ్తాం. ఇక్కడ 50 మంది పాస్టర్లు ఉన్నారండి, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి పిలిస్తే ఆయన ఏం ప్రశ్నలు అడుగుతారో దానికి మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఏమంటారు? హలో. అదేంటండి దేనికి స్పందించారు? ఓకే. నా గొర్రెలు నా స్వరం వినును. స్వరం వినడం అనేది ఇది ఇన్నర్ వాయిస్ కాదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఇది ఇన్నర్ వాయిస్ అనుకుంటున్నారు. అంటే లోపల ప్రేరేపణకు సంబంధించింది కాదండి. యేసుప్రభు చెప్తుంది లోపల మీకు ఒక ప్రేరేపణ వస్తుందని చెప్పట్లేదు. ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ వాయిస్, అంటే బయటికి వినిపించేదే. బయటికి వినిపించేటువంటి స్వరం గురించే మాట్లాడుతున్నాడు. అంటే గైడెన్స్ లేదా ఒబీడియన్స్ టు హిస్ వర్డ్, అంటే నా వాక్యానికి లోబడడానికి సంబంధించింది. ఆయన వాక్యం వింటారు. నా ప్రజలైతే నా వాక్యం వింటారు. నా ప్రజలైతే నా గురించి చెప్పబడినటువంటి మాటల్ని నమ్ముతారు అనే విషయాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. సందర్భం ఏంటంటే యూదులు యేసుక్రీస్తును గుర్తించడం లేదు. యూదా మతానికి చెందిన వాళ్ళు యేసు ప్రభును గుర్తించడం లేదు. మీరు నా గొర్రెలైతే నన్ను గుర్తించే వాళ్ళు, నా మాట నమ్మేవాళ్ళు, నా మాటను విశ్వసించే వాళ్ళు, లేకపోతే నా గురించి రాయబడినటువంటి చెప్పబడినటువంటి వాక్యాన్ని
నమ్మేవాళ్ళు అనేది ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మీరు నన్ను నమ్మట్లేదు, నాకు ఉన్ను సాతానికి ఉన్నటువంటి అపవాదికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది అని చెప్తున్నాడు. అపవాది ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, గొర్రెలు ఎలా మోసం చేస్తాడు. మీరు నిజంగా నా గొర్రెలు అయితే నా మాట వినేవాళ్ళు, నన్ను విశ్వసించేవాళ్ళు, నా గురించి చెప్పబడింది మీరు నమ్మేవాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సందర్భం అది అండి. యూదులు యేసుక్రీస్తును గుర్తించడం కానీ నమ్మడం కానీ చెయ్యట్లేదు. అందుకోసం యేసు ప్రభు ఈ మాట పలకాల్సి వచ్చింది, నా గొర్రెలు నా స్వరం వింటారు. సో కొంతమంది చెప్పినట్టుగా ఇది లోపలి వాయిస్ కాదు, ఆత్మ ప్రేరేపణకు సంబంధించింది కాదు, ఇన్నర్ వాయిస్ కాదండి. చూద్దామా లేఖనాన్ని ఒకసారి, దాని సందర్భాన్ని అంతా కూడా చూద్దామా. యోహాను సువార్త 10వ అధ్యాయం సో 10వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెలు, గొర్రెల దొడ్డి, గొర్రెల ద్వారము, గొర్రెలు, దొంగ ఎందుకు వస్తాడు, దొంగతనం చేయడానికి ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, జీతగానికి ఉన్న కాపరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, తండ్రికి తనకున్నటువంటి సంబంధం ఏంటి, తనకున్నటువంటి ప్రాణం పెట్టే విషయంలో ఉన్నటువంటి అధికారం ఏంటి. చూడండి ఇక్కడ 18వ వచనం చూసినప్పుడు, ఎవడు నా ప్రాణం తీసుకొనుడు, నా అంత నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొందుతాను. ఈ మాటలు బట్టి యూదులలో మరలా భేదం పుట్టాను. అంటే ఇది చెప్పేసరికి ఇంకా ఆయన మీద భేదం పుట్టేసి 20వ వచనం వాళ్ళు అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు అని మాట ఎందుకు వినుచున్నారని. చూడండి యేసు ప్రభు ఒక సత్యం బోధిస్తూ ఉంటే ఎంత తీవ్రత ఏర్పడుతుందో చూడండి. యేసు ప్రభు ఉన్నట్టుగా చెప్తుంటే, తన గురించి వాస్తవాలు చెప్తుంటే, తను ఏమై ఉన్నాడో చెబుతుంటే, తన ఉనికి ఏంటో అని చెబుతుంటే, అక్కడ ఉన్నటువంటి చాలామంది ఏమన్నట్టు వారు అనేకులంట దయ్యం పట్టినవాడు, వెర్రివాడు అని వాని మాట ఎందుకు వినుచున్నారని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో. 21వ వచనంలో మరేమంటున్నారు, మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, గుడ్డివారి కన్నులు తెరవగలదా అని మళ్ళీ కొంతమంది లాజికల్గా ప్రశ్నించుకోవడం కూడా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే 9వ అధ్యాయంలో అతను ఒక గుడ్డివాని కన్నులు స్వస్థపరచడం మన అందరూ తెలిసిన విషయమే. సో ఇదంతా చెప్పినప్పుడు 23వ వచనంలో మళ్ళీ చూస్తున్నాం, అది శీతాకాలం, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. ఇది ప్రశ్న. ఏమన్నారు, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది మాకు, ఎందుకు మాకు ఇంకా సందేహాలు పుట్టిస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడుతూ, నిజంగా నువ్వు క్రీస్తు అయితే డైరెక్ట్ చెప్పవచ్చు కదా, ఇక అవునా, నువ్వు మెస్సయ్య అయితే, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవు నీవే అయితే, మా పితల కాలం నుంచి వెళ్ళి మేము మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవు నీవే అయితే, క్రీస్తువు నీవే అయితే మాతో డైరెక్ట్ చెప్పమని చెప్తున్నారు. అందుకు చూడండి, అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. చూడండి ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పటి నుండి తానే క్రీస్తునని అనేక రీతులుగా రుజువుపరుచుకుంటున్నాడు కదా, అనేక రీతులుగా రుజువుపరుచుకుంటున్నాడు, అద్భుతాలు చేసి రుజువుపరుచుకుంటున్నాడు తాను ఏమై ఉన్నాడు అనేది. అంతకుముందే ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు, తాను ఏమై ఉన్నాడు అని రుజువుపరుచుకున్నాడు. ఆ గుడ్డివాడును కూడా విచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా అతను నిజంగానే క్రీస్తు అని చెప్పేసి మాట్లాడడం మనం చూస్తాం. అంటే చాలా రకాలుగా బోధ ద్వారా, అద్భుతాల ద్వారా అనేక రీతులుగా యేసుక్రీస్తు తాను ఏమై ఉన్నాడు అనేది రుజువుపరుచుకుంటున్నాడు. అందుకే 25వ వచనం ఏమన్నాడు, అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు, నా తండ్రి నామందు చేయించిన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. చూడండి ఎలా సాక్ష్యం ఇస్తున్నాయి, నేను క్రీస్తునని ఎలా చెప్తున్నాడు, నేను అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాను, అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మట్లేదు. ఇదిగో నేను మీ కళ్ళ ముందు ఇన్ని కార్యాలు చేస్తున్నా కూడాము మీరు నా గొర్రెల్లో చేరలేదు కాబట్టి మీకు నమ్మకం కుదరట్లేదు. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాడి నా చేతిలోండి అపహరింపడు. ఎంత అద్భుతమైనటువంటి
సందర్భము చూడండి. నిజమే, యేసుక్రీస్తును విశ్వసించిన వాడు ఇంకా నశించిపోడు. యేసుక్రీస్తును విశ్వసించిన వానికి నిత్య జీవం దొరుకుతుంది. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గర నుండి ఎవడు అపహరింపలేడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉం? సో వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతి నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. ఈ మాట చెప్పగానే మళ్ళా కోపం వచ్చింది. 31 యూదులు ఆయన కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. చూడండి, మరలా రాళ్ళు పట్టుకున్నారంట. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపి తిని వాటిలో ఏ క్రియమైనతో నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడుగుతున్నాడు. ఎందుకు కొడుతున్నారంట? 37వ వచనం. అందుకు యేసు, అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్ళతో కొట్టుదమని గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. చూడు, అందుకు మళ్ళీ యేసు ప్రభు లాజికల్గా మాట్లాడారు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మరి ధర్మశాస్త్రంలో కీర్తన గ్రంథం మీరు దైవములని రాయబడి ఉంది. దానికేమంటారు? నేను దేవునని చెప్పుకుంటే ఇంత మీకు కోపం వస్తే మీ గురించి లేఖనంలో దైవములని రాయబడి ఉంది. ఎందుకు మీరు దైవములని పిలువబడ్డారు? దైవములు అనగానే చాలా మంది వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. 35వ వచనంలో దాని భావం ఉంది. లేఖనము నిరర్థం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు ఎందుకు కోపం వస్తుంది? మరి నిజంగా నేను దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారు అని చెప్పాను. మరి బైబిలు ధర్మశాస్త్రంలో కీర్తనల గ్రంథంలో మీరు దైవములని ఎందుకు రాయబడి ఉంది అని అంటే, దైవములు అనే మాట ఏ సందర్భంలో చెప్పబడింది? ఎవరికి దేవుని వాక్యం వస్తుందో వారే దైవములు. దాని అర్థం అది అని చాలామంది అడిగారు. అన్న మరి మనం బైబిల్లో దైవములను రాయబడి ఉంది అని అంటే, దైవములు అంటే దేవుళ్ళని రాయబడింది, మరి నిజంగా మనం దేవుళ్ళమా? ఎందుకన్నాడు దైవములు అనే మాట? ఏ సందర్భంలో? ఎవరికైతే దేవుని వాక్యం వస్తుందో వారే దైవములు కదా. ఈ మాట చాలా మందికి అర్థం కాని విషయమే. ఈ కోణంలో మనం ఆలోచించలేదు కదా ఎప్పుడు. చూడండి, జవాబు ఒక ప్రశ్న వేసుకుంటున్నప్పుడు పక్కనే జవాబు ఉంటుంది, కానీ మనం పక్కన చూడడం వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదండి? హలో, సో చెప్పండి, ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం వినునని స్పష్టత వచ్చిందా? వచ్చిందన్న. సో ఇప్పుడు ఎక్కడ చూడాలని చూసినా మనం లేఖనాల ప్రశ్న అడిగినప్పుడు మొట్టమొదటి సూత్రం ఏంటంటే, అబ్జర్వేషన్లో సందర్భాన్ని గమనించాలి కదా. ఇంటర్ప్రిటేషన్లో కూడా సూత్రం ఏమున్నది? లేఖనాన్ని సందర్భానుసారంగా వివరించాలి. అవునా, ఒక సూత్రం ఉంది. అవునండి? అవునన్న. మరి ఇలా మనం ఎప్పుడు స్టడీ చేస్తాం అంటే, ఇంకెంతకాలం పడుతుంది మనకి? మెల్లగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. మొదటి రాజులు 19:12 ఏలియా బయలు ప్రవక్తలను చంపాడు, మనందరూ తెలుసు. అవునా అండి? కనుకనే యెజబెలు కూడా ఏలియాను చంపాలనుకున్నది. ఏలియా బయలు ప్రవక్తలను చావుడు కారణమయ్యాడు కాబట్టి యెజబెలు కూడా ఏలియాను చంపాలనుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఒక స్వరం వినబడింది. ఇది ఏ స్వరం చెప్పండి? హలో, హలో అండి. మీరు నాకు నిజంగా ఏ విషయంలో కోఆపరేట్ చేయట్లేదండి. చాలా బాధగా ఉంది. 40 మంది పైగా ఉన్నారు. ఒక ప్రశ్న అడిగినప్పుడు సహకరించాలి కనీసం. చూస్తున్నామన్న, లేఖనాన్ని చూస్తున్నాం. ఓకే.
దేవుని స్వరం అండి. అదే అండి, దేవుని స్వరమే. స్వరం వినబడిందంటే దేవుని స్వరమే. ఎలాంటి స్వరం అది? ఇప్పుడు చెప్పండి, ఇది లోపల అంతరంగంలో వినబడినటువంటి మాటనా, బయటికెళ్ళి వినబడిన మాటనా? బయటికి వెళ్ళి వినపడింది. ఓకే. ఏలియాకు వినబడిన స్వరం ఏం స్వరం అండి? హలో, బయటికి వినబడిన స్వరమే అనుకుంటున్నాను అన్న. ఓకే. ఇన్నర్ స్వరం అన్న, మిక్కిలి నిమ్మలంగా మాట్లాడాను అంటే తనకు వినబడేటట్టుగా మాట్లాడిన స్వరం అనుకుంటున్నాను. ఓకే. సో మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు పూర్తిగా అబ్జర్వేషన్ చేయాలా. ఇది ఇన్నర్ వాయిస్ కాదు, ఇన్నర్ వాయిస్ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ వాయిస్ ఇది. సో స్వరం అనగానే కొంతమంది నాకు దేవుని స్వరం మెల్లగా వినబడింది, లోపల వినబడింది అని చెప్పుకుంటారు దీన్ని పట్టుకొని. ఇది లోపల వినబడిన స్వరం కాదు. దేవుడు ఏలియాతో మాట్లాడే సమయంలో భయంకరమైనటువంటి గాలులు వీచాయి, ఎర్త్క్వేక్ భూకంపం వచ్చింది. లోపల మాట్లాడితే గాలి ఎందుకు వీస్తుంది, భూకంపం ఎందుకు వస్తుంది, నిప్పెందుకు రాజేసుకుంటుంది? సో ఇవన్నీ జరిగిన తర్వాత స్వరము అనేది ఆయనకు ఆ వాటి మధ్యలోకి వెళ్ళి ఆయనకు చాలా స్పష్టంగా వినబడింది. సో ఎక్స్ట్రా ఆర్డినరీ వాయిస్ అండి. దేవుడు మాట్లాడని ముందు ఏమేమి జరిగింది? పెద్ద గాలి వచ్చింది, భూకంపం వచ్చింది, నిప్పు రాజేసుకున్నది. అవునా అండి? అవన్నీ జరిగినాయి అక్కడ. హలో, జరిగినాయి. లోపల లోపల గుసగుస మాట్లాడే స్వరం అయితే, లోపలికి వెళ్ళి వచ్చిన ప్రేరేపణ అయితే ఇవన్నీ జరుగుతాయా? జరగవండి. సో అందుకే మొత్తం చూడాలి మనం. ఒక్క ఆడ మెల్లని స్వరం అని మాట తీసుకొని అది లోపల స్వరం అని అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని? వెంకటేష్ గారు, దేవుడు వచ్చే ముందు, దేవుని స్వరం వచ్చే ముందు కొన్ని బయట ఏం జరిగినాయి? బయట అనేకమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు దేవుడు నా లోపల మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ జరిగాయి కదండి. గాలి వేయడము, భూకంపాలు రావడము. లోపల మాట్లాడగానే బయట ఆయన చెవులోకి వినబడ్డాయి, కానీ నిమ్మలంగా మాట్లాడాను అని అన్నారు కదా, ఇక్కడ నొక్కి చెప్పింది కదా వాక్యం. నిమ్మలంగా అంటే ఇవన్నిటి మధ్యలో ప్రశాంతంగా దేవుని స్వరం వినబడింది అని అర్థం. నిమ్మలంగా అంటే ఏంటిదంటే ప్రశాంతంగా. అదే అన్న, అదే. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రశాంతంగా దేవుని స్వరం ఇవన్నీ పోయిన తర్వాత, ఈ శబ్దాలన్నీ తగ్గిన తర్వాత కదా, ఆ గాలి అవన్నీ భూకంపం కలిగి అవన్నీ శబ్దాలు తగ్గిన తర్వాత అప్పుడు ఏవో ప్రత్యక్షం కాలేదు వాటి మధ్యలో. గాలి వచ్చినప్పుడు కానీ, భూకంపం వచ్చినప్పుడు కానీ, ఆడ నిప్పు అది చేసినప్పుడు కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన, ఆ మెరుపునందు కూడా ఏవో ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మంగా, అంటే భూకంపం ఆగిపోయిన తర్వాత, గాలి ఆగిపోయిన తర్వాత, మెరుపు ఆగిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా ప్రశాంతంగా దేవుని స్వరం వినబడిందని చెప్తున్నాడు అక్కడ. అవునండి, నేను అదే అంటున్నాను. అతనికి మాత్రమే వినబడ్డాయా, అందరికీ వినబడ్డాయా? సో అదే అండి. యెషయా 30:21 ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అన్నాడు. ఇదే త్రోవ దీనిలో నడువుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుంది. ఏంటిది శబ్దం అండి? ఎవరిది శబ్దం? నీ చెవులకు ఒక శబ్దము, ఒక స్వరం వినబడుతుంది. ఇదేం స్వరం చెప్పండి? ఇది ఎవరి స్వరము? ఏం స్వరము? దీని జవాబు నేను మీ క్లాస్ జరుగుతున్నప్పుడు చెప్పిన, అయినా కూడా మీరు ఆలోచిస్తున్నారు. నా బోధకుల స్వరం చెప్పారు. ఓకే, వెరీ గుడ్.
ఇదే త్రోవ దీనిలోనే నడువుడు అనేది నీ చెవులకు ఒక స్వరం వినబడుతుంది అని అంటే ఏంటిది అది? ఇది ఇక్కడ ఎక్స్టర్నల్ వాయిస్ కాదు, దేవుని వాయిస్ కూడా కాదు. అంటే బయట నుంచి వెళ్ళి వినిపించే శబ్దం కాదు, దేవుడు లోపలికి వెళ్ళి మాట్లాడే శబ్దం కాదు. ఇదేంటిది? బోధకుల స్వరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు 20 వచనం చదివినా 20-21 చదివితే అక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇక నుంచి మీ బోధకులు దాగుండరు, మీ బోధకులు మీతో మాట్లాడతారు. మీ బోధకులు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి స్వరం మీరు వింటారు అని చెప్తున్నాడు. స్పష్టంగా బోధకుల మాట మీకు వినబడుతుంది. బోధకులు మీకు దారి చూపిస్తారు. బోధకులు మిమ్మల్ని ఎటు నడవాలో, ఎటువైపు ప్రయాణం చేయాలో మీకు దారి చూపిస్తారు అని అర్థం ఇక్కడ. చాలామంది ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అనేది వెనుక నుంచి మీకు దేవుని స్వరం వినబడుతుంది అని ఆయన చెప్పినట్టు నడవండి అని చెప్పేసి చాలామంది ఇది ఇన్నర్ వాయిస్ కిందనో లేకపోతే వెనకాల దేవుని స్వరం చెవులకు మెల్లగా వినబడుతుంది అనే అర్థాన్ని చాలామంది చేసుకుంటున్నారు. కానీ ఈ మాట దానికి సంబంధించింది కానే కాదు. నీ చెవులకు ఒక స్వరం వినబడుతుంది అంటే బోధకుల స్వరం వినబడుతుంది. బోధకులు చెప్పినట్టు చేయాలి. వారు ఎటు మార్గనిర్దేశం చేస్తే అటువైపు ప్రయాణం చేయాలనేది దీని యొక్క సందర్భం. ఓకే, మత్తయి 6:22 నీ కన్ను తేటగా ఉండాలి. చూపు అనగానే ఇక్కడ చాలా మంది స్త్రీలు అనుకుంటారు కదా. మత్తయి 22 నీ కన్ను తేటగా ఉండడం దేని గురించి మాట్లాడుతున్నాడు మత్తయి 22లో? హలో, నీ కన్ను తేటగా ఉండాలి అంటే ఇక్కడ దేనికి సంబంధించిన చూపు ఇది? ప్రవర్తన. ఇంకా ఎవరైనా? నీ కన్ను తేటగా ఉండాలి ఏంటిది ఇక్కడ? చూపు దేనికి సంబంధించింది ఇక్కడ? హలో అండి, మీరు నన్ను చాలా భయపెడుతున్నారండి. సైలెంట్గా ఉండి. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటి తెలుసా అండి? చుట్టూ 50 మంది ఉండి ఒక్కరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు చూసిన, అంతకంటే భయంకరమైన సంఘటన మరొకటి ఉండదు. దేహానికి సంబంధించిన దేహమా? హృదయానికి సంబంధించిన హృదయానికి సంబంధించిందా? ఇంకా ఎవరైనా? ఇక్కడ చూపు దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించిందండి. హృదయానికి సంబంధించింది. పోనీ హృదయం దేనికి సంబంధించింది? చూపు సర్వ శరీరానికి సంబంధించిందన్న. ఓకే, సర్వ శరీరానికి సంబంధించింది. అదే ఇక్కడ చూపు అనేది కన్ను తేటగా ఉండాలనేది దేనికోసం చెప్తున్నాడు? ధనానికి సంబంధించింది. జీవితం ప్రవర్తన. ధనం విషయంలో మన హృదయం ఎలా ఉండాలి? ధనానికి సంబంధించిందండి. 19 నుండి 21 వచనాలు చూడండి. ధనం గురించి మాట్లాడుతున్నాడు. నీ దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి అంటే ఏ విషయంలో తేటగా ఉండాలని చెప్తున్నాడండి? హలో, ధనం విషయంలో. ధనం గురించి అండి. మీరు ఇంత అయ్యో. సో ఇక్కడ దురాశ గురించి మాట్లాడుతున్నాడు. డబ్బును గురించిన సందర్భం. దేనికి గురించిన సందర్భం అంటే ధనం పట్ల వ్యామోహం ఉండకూడదు. యేసుక్రీస్తును వెంబాడించాలనుకునే వానికి ధనం గురించినటువంటి వ్యామోహం ఉండకూడదు. కింది వచనాలు కూడా అవే కదండి. మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధం మనసు పెట్టొద్దు, భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలోనే మీకు ధనం కూర్చుకోవాలి. ఎందుకంటే మీ దేహానికి దీపం కన్నే గనుక మీ దృష్టి అంతా కూడా పరలోకంలో ఉండాలి, కానీ ఈ భూ సంబంధమైన ధనం మీద పెట్టుకోవద్దు. తర్వాత వచనాలు కూడా ఎవడు సిరికి దేవునికి దాసులుగా ఉండనేరడు. యేసుక్రీస్తును వెంబడించాలంటే ధనం మీద ఎలాంటి వ్యామోహం కానీ, ఎలాంటి ఆశ కానీ, ఎలాంటి దృష్టికోణం కానీ ఉండకూడదు. అవునండి? ఇప్పుడు మీరు ఒక్క వర్షం చదువుకొని ప్రవర్తన, చూపు అంటే లేకపోతే హృదయము ఇవన్నీ ఏమేమి మాట్లాడతారండి అప్పుడు సంఘంలో? తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది. మీరు ఇంత నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు గతంలో నమ్మిన విషయాలనే మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే నమ్మారో ఏమైతే అర్థం చేసుకున్నారో అవే తెలియకుండా.
ఇప్పుడు మారాలండి. మీరు ఇప్పుడు ఈ చిన్న అభ్యాసం ఎందుకు పెట్టానంటే మీరు ఎంతవరకు ఆలోచన చేస్తున్నారని. జస్ట్ నేను 10 క్వెషన్స్ పెట్టిన, ఎక్కువ కూడా పెట్టలేదు. ఇంకా చాలా పెడితే చాలా అదిగా ఉంటుంది. చిన్న చిన్నయి చాలా 1, 2 వచనాలు చూస్తే అర్థమయ్యే విషయాలు ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 పాయింట్‌లో కూడా పెద్దగా ఉందా అండి? ఒక 1, 2 వచనాలు దాని కింద మీద కొన్నయితే ఒకటి అదే వచనంలో జవాబు తేటగా ఉంది. అవునండి? హలో! కొలస్సీ 3:15 అయితే అక్కడే ఉంది గదా! మీరు ఇందుకొరకే ఒక్క శరీరంగా పిలువబడ్డారని. సో, ఇక్కడ ఒకే ఒక వచనం అండి. 1, 2 వచనాలు. యెషయా గూడా ఇంతకుముందు చదువుకుంది 21 వచనం. 2 వచనాలు. మొత్తం చాప్టర్లు చదవాల్సినటువంటి చదివి అయ్యో! మనకు టైం లేదు. ఇంత చదివి అర్థం చేసుకుంటే గాని అర్థం కాని విషయాలు ఏం గాదు ఈ ప్రశ్నలన్నిట్లో గూడా. జస్ట్ అక్కడ ఉన్నటువంటి విషయాలే. 1, 2 వచనాల మధ్యలో ఉన్న విషయాలే అండి. మీరు కాన్సంట్రేషన్ చాలా పెంచుకోవాలండి. మీ దృష్టికోణం సందర్భం దగ్గర రావాలా. సందర్భంలో లీనం కావాలి లేఖనం చదువుతున్నప్పుడు. చూడండి దాని ముందు 19-21 వచనాలు ధనం గురించే మాట్లాడు. దాని తర్వాత 23 వచనము ధనం గురించే మాట్లాడు. 20 వచనము ధనం గురించే ఉంది. 22 వచనం ఒకటి వేరే ఎలా అవుతుంది? 22 కూడా ధనం గురించే మాట్లాడుతున్నాడు. దేని మీద క్రైస్తవుడు దృష్టి పెట్టాలి? యేసుక్రీస్తును వెంబడించేవాడు ఫోకస్ ఎక్కడ ఉండాలా? కన్ను తేటగా ఉండాలి. కన్ను అనేది ధనం మీద ఉండకూడదు. దృష్టి అనేది డబ్బు మీద ఉండకూడదు. ఆ కన్ను పరలోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవడం మీద ఉండాలి గానీ, భూమి మీద ధనాన్ని కూర్చుకునే దృష్టి మీద ఉండకూడదు. నిజంగా ఇది చాలా చాలా లోతైనటువంటి, గంభీరమైనటువంటి, అత్యావశ్యకమైనటువంటి క్రైస్తవ బోధ ఇది. క్రీస్తు యొక్క బోధ. ఇది ఎప్పుడో మనం తుంగలో దొక్కేసాం, తృణీకరించేసినాం. అవునా? దీన్ని విడమర్చినాం వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదా అండి? విశ్వాసులను పక్కన పెట్టండి. నాయకులనే వాళ్ళు, సేవకులనే వాళ్ళే ధనం మీద వ్యామోహంతో పరిచర్యలు చేస్తున్నారు. నిజమా కాదో చెప్పండి పోనీ. హలో! నిజమేనా? అవునన్నా. చూడండి ఎంత కష్టంగా ఉంది ఈ విషయం ఒప్పుకోవడానికి. సరే. సరే. ఆమోస్ ఒక్కసారి మాట్లాడండి. 4:12 దేనికి సంబంధించిందో చెప్పండి. ఆమోసు 4:12 దేనికి సంబంధించింది? బ్రదర్ సిల్వరాజు గారు మీరు స్క్రీన్ మీద ఇష్టం ఉన్నట్టుకి వేస్తున్నారు గీతలు. మీ మొబైల్ జాగ్రత్తగా పెట్టుకోండి దయచేసి. ఓకే అన్న సార్. ఆమోస్ 4:12. ఆమోసు 4:12 దేనికి సంబంధించిన సందర్భం ఇది? దీని సందర్భం ఏంటి చెప్పండి చాలు. వారు దేవుని మాట విని తిరిగిన వారు కాదు గనక మీ ఎడల నేను ఇలాగే చేసేదను అంటున్నాడు. ఎలాగ చేస్తానంటున్నాడు? మరి ఇప్పుడు ఇక్కడ మాట ఏంటిది? 4:12 కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడలను ఇలాగుననే చేదును గనక ఇశ్రాయేలీయులారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటే అర్థం ఏంటి? తిరిగి దేవుని యొద్దకు రండి అన్నట్టు.
ఓకే. ఇంకా ఎవరైనా? దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడు అంటే తిరిగి దేవుని వద్దకు రండి అని అర్థం. ఇంకా? మిగతా వారు స్పందించండి దయచేసి. హలో అండి. సేవకులారా మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీ గౌరవం మీకు ఇచ్చిన గౌరవాన్ని, విలువను కాపాడుకోండి దయచేసి. మీరు చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను చాలా హానర్ చేస్తున్నా మిమ్మల్ని అందరిని, అది మీకు ఖచ్చితంగా గ్రహించాలా. నా సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధంగా ఉండండి అని అంటే అర్థమైంది. సిద్ధపడి ఉండండి. హలో. అప్పటి వరకు ఇశ్రాయేలు దేవుని మాటను పెడుతుండడంతో దేవునికి కోపం రగులుకొని మాట్లాడుతున్న మాట అంటే. ఉమ్. అందుకని ఇప్పటికైనా నా తట్టు తిరగండి, నేను కుండలను చేసినాను, గాలిని చేసినాను, నా తట్టు తిరిగితే మీరు నన్ను సిద్ధంగా వస్తారని అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. యెహోవా దేవుడు. ఇంకా ఓకే వెంకటేష్ గారు. అంటే నష్టం జరిగినా కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేరు అన్న. ఆ ప్రమాదాలు జరిగినా కూడా, కీడు జరిగినా కూడా మళ్ళీ అదే దారిలో పోతున్నారు కానీ మార్చుకోవట్లేదు. ఇప్పటికైనా సరే మీరు మార్పు చెంది నా తట్టు తిరగండి అంటే అంటున్నాడు. అంటే నష్టాన్ని కూడా మీరు చూసుకోవట్లేరు అంటున్నాను. ఓకే. ఇంకా ఎవరైనా? ఆయన ఇవ్వబోయే తీర్పుకి సిద్ధపడండి అని చెప్పినట్లు ఉంది. ఓకే. ఇంకా ఎవరైనా? ఎవరు లేఖనాలు చూడట్లేదా అండి అసలు? కొద్దిమంది స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళకి అవసరం లేదా? క్రాంతి, శ్రీనివాస్ బ్రదర్, కేఫా, చాలా మంది ఉన్నారే ఇక్కడ. తిమోతి గారు, రాజిరెడ్డి, రత్నం బ్రదర్. అన్నా వింటున్నాం అంత వింటారు, అంతే స్పందించారు అనమాట. అంటే దేవుని గతంలో మాట వినండి, దేవుని మాట వినండి అని ఓకే. అర్థం. వింటున్నానండి దేవుని మాట నేను. పీటర్ గారు, బేస్ పీటర్ గారు, నేను దేవుని మాట వినడానికే ప్రయత్నం చేస్తున్నా ప్రతిరోజు. అన్న గతంలో సొదొమ గొమొర్రా మీద వచ్చినటువంటి నాశనం మీ మీదకి రానివ్వకుండా ఉండటం కోసమే మీరు తిరిగి మళ్ళీ నా సన్నిధికి వస్తే పర్వాలేదు, పశ్చాత్తాపడితే ఓకే, లేకపోతే మళ్ళీ వాళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని హెచ్చరిక అన్న ఇది. అవునా? ఓకే. ఓకే. ఇంకా ఎవరైనా? మీ ఆలోచన విధానం మార్చుకోనండి. పదో వచనంలో ఆన్సర్ చెప్తున్నట్టుగా ఉంది కదా. ఓకే. సో మనం నిజంగా చెప్తున్నాను, మనం చాలా మంచివాళ్ళం అండి. మనం ఎంత మంచివాళ్ళం అంటే దేవుని కంటే మంచివాళ్ళం మనం, తెలుసా మీకు? మీ అందరికి తెలుసా మనం అన్న అందరం బ్రతిమాలుతున్నట్టు అనిపిస్తుంది అన్న. ఏం బ్రతిమలాడుకుంటున్నాడు? దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడా? మనం అందరం దేవుని కంటే మంచోళ్ళం అని తెలుసా అండి? నేను నిరూపిస్తాను ఎట్లానో. అన్న నాకైతే మీరు ఎంత చెప్పినా అయినట్లేదు, ఇక రెడీగా ఉండండి తీర్పు కోసం అన్నట్టు అనిపించింది నా సందర్భం. వెరీ గుడ్ ప్రవీణ్. జాన్ ఐజాక్, ప్రవీణ్ మాత్రమే సరిగా ఆలోచించారు ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరిలో. దేవుడు నా సన్నిధికి కనబడటకై సిద్ధపడు అంటే అర్థం ఏంటిది అంటే, ఇక మీ మీదకి తీర్పు తీసుకురాబోతున్నాను, తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. మారు మనసు గురించిన ప్రస్తావన ఇక్కడ లేదు. సో సహజంగా మీరందరు తప్పు కాదు, కానీ మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా మనము కొన్ని విషయాలను ఒకే కోణంలో చూస్తామండి. మీరు ఇలా, అందుకే నేను ఈ వచనం ఎందుకు చూపించాను, ఒక అధ్యాయం మొత్తం దేని గురించి మాట్లాడుతుంది, 13 వచనాలు ఒకే దానికి సంబంధించిన సందర్భం.
ఉం? 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేల్లారా మీ ఎడల నేను ఇలాగ చేయదును అంటే మిమ్మల్ని తీర్పు తీరుస్తాను, మిమ్మల్ని నాశనం పట్టిస్తాను, ఆ? మిమ్మల్ని ఇలా శిక్షిస్తాను కనుక ఇశ్రాయేల్లారా మీ దేవుని సన్నిధిని కనబడ్డకై సిద్ధపడు అని అంటే మారుమనసుకేం పిలిపివ్వట్లేదు ఇక్కడ దేవుడు. నేను తీర్పు తీర్చబోతున్నాను, ఆ తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు. వచ్చి ఆ తీర్పును స్వీకరించండి. ఇక అర్థమవుతుందా అండి? ఓకే 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 అండి. చాలా ఇబ్బందిగా ఉందా? ఓకే ఓకే డిఫరెంట్ ఓకే వస్తుంది మరి. ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది నా ఏం లేదు. సన్నిధిని కనబడ్డకే సిద్ధపడు అన్నందుకు ఒకవేళ దేవుడి వారికి ఎస్ ప్రసన్న గారు, ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే మనందరి కూడా మనం త్వరపడి ఎలా లేఖనాలు అపార్థం చేసుకుంటాం. అందుకే సందర్భంలో అర్థం చేసుకోకుండా ఒక వచనం మీద ఆధారపడితే ఉండే సమస్యలు ఏంటి అనేది ఈ అభ్యాసంలో మనం చూస్తున్నాం. అవునా అండి? ఇప్పుడు దాకా మనం చూసిన ప్రతి లేఖనములో సందర్భాన్ని మిస్ అవ్వడం ద్వారా ఒకే వచనం మీద ఆధారపడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం, లేఖనాన్ని మనం బోధించేటప్పుడు ఎలాంటి తప్పు చేస్తాం. ఇది పాపం కాకపోవచ్చు కానీ అంటే మరి పాపం అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆడ వాక్యం యొక్క సందర్భం వివరించకుండా మనం సొంత అభిప్రాయాలు అంటే ఒకే ఆలోచనకు వచ్చే ప్రమాదం ఎంత ప్రమాదకరం చెప్పడానికి ఈ అభ్యాసాలు మనం చూస్తున్నాం. మీరు కావాలంటే ఒకటి గమనించండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అనగానే ఏమన్నా వెంటనే వ్యక్తిగత సమాధానం గురించి మాట్లాడుకున్నాం. చూడండి, ఎందుకంటే మీ హృదయంలో అనే మాట వినగానే మనము వ్యక్తిగతమైనది అనుకున్నాం అక్కడ. కానీ అక్కడ మాట్లాడుతుంది దేనికి సంబంధించిందండి? సంఘంగా కలిసి ఒకే శరీరంగా జీవించడానికి సంబంధించిన సందర్భంలో చూస్తున్నాం. నా గొర్రెలు నా స్వరం విను అనగానే స్వరం అనగానే మనం ఎక్కడ ఏమనుకున్నాము? ఇన్నర్ వాయిస్ అని చాలా మంది అనుకున్నారు. కొద్దిమందే బోధ అనే మాట పలికారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం అందరం చాలా శ్రద్ధగా గమనించాల్సింది మనం చేసేటువంటి చిన్న చిన్నవే అండి, కానీ పెద్దగా ఉంటాయి అవి ప్రభావం. అర్థమవుతుందా అండి? బోధకులు ఒక లేఖనాన్ని పట్టుకొని ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అనేది అర్థమవుతుందా మీ అందరికీ? హలో, పోనీ ఇలా అనుకుంటున్నారు, పోతే ఉన్నది అలా అర్థం చేసుకుంటే తప్పే ఉన్నది అనుకుంటున్నారా? లేదన్నా. మీరు చెప్పినట్టు తీర్పు గురించి ఎందుకు తీసుకోవాలా? నేను మారుమనసు గురించి తీసుకుంటే తప్పేంటిది అంటే వాళ్ళు మారుమనసు పొందే తప్ప ఈ కోణంలో ఆలోచించవచ్చా ఇప్పుడు? హలో, మారుమనసు కోసం సత్యమే చెప్పాలి కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడే వాళ్ళని తీర్పు తీస్తా అంటున్నాడు, మనం మారుమనసు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవునా? సో ఒక్క మాట మనం అర్థం చేసుకోకపోతే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పడానికి చూడండి. ఒక్క చిన్న మాట అండి అది. నా సన్నిధిని కనబడ్డకై సిద్ధపడు అని అంటే అంటే సిద్ధపడడం దేని గురించి మాట్లాడుతున్నాడు? మారుమనసు పొంది నా దగ్గర రమ్మనట్లేదు. రెడీగా ఉండండి, ఇంకా మిమ్మల్ని జడ్జి చేయబోతున్నాను, మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాను, రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. సో ఇలాగండి ఒక్క మాట అండి. అదే మాటని ఆదివారం ఫెలోషిప్ కోసం చాలా మంది చెప్పారన్న. నిజమే, ఫిలిప్ అన్నట్టు నా సన్నిధిని కనబడ్డకై సిద్ధపడు అంటే ఫెలోషిప్ సంబంధించిన సందర్భంలో కూడా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. అవునండి? ఏమంటారు? ఓ ఇశ్రాయేలు లేరా అనే దగ్గర సంగమాన్ని పెట్టుకుంటే అయిపోతుంది. అవునా? హలో, అంతే పెట్టేశారు కూడా ఆల్రెడీ చాలా సార్లు. మాట్లాడరు ఏంటండి? ఏదో చెప్పాలి కదా సంఘానికి. మన ఆత్మీయమైన ఇశ్రాయేలీలు మన సన్నిధికి రావాలి, మీరు ఆదివారం పొద్దున్న రావాలా, పొద్దున్న లేగాల అని చాలా సార్లు 100 సార్లు విన్నాను అన్నమాట. అయ్యగారులు స్పందించరేంటండి? మీకు అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బ్రదర్స్ అంటే నచ్చట్లేదేమో మరి అయ్యగారులని పిలవాలా?
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ప్రేమతోనే చెప్తున్నాను, మిమ్మల్ని ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి కాదు, కానీ క్రైస్తవ సమాజంలో జరుగుతున్న తప్పులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక గుంపులో ఉన్న వాళ్ళం, సత్యం నేర్చుకుంటున్న వాళ్ళమే ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు బయటి సమాజంలో ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పుడు అర్థాలు చేసుకుంటూ ప్రసంగం చేస్తున్నప్పుడు ఎన్ని తప్పుడు బోధలు జరుగుతున్నాయి, ఎన్ని తప్పుడు భావనలు, తప్పుడు ఆలోచనలు వ్యక్తపరుస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందా ఇప్పుడు? అర్థమవుతుంది. ఈ వచనం కొన్ని చర్చిల్లో బ్యాక్గ్రౌండ్ లో కూడా రాయడం జరిగింది అన్న. గోడల మీద రాసుకుంటారు కదా మందిరాలు. కనబడికే సిద్ధపడుడి అని రాసిన అవును సందర్భం. అవును. మరి ఇప్పుడు అది అసందర్భమా కాదండి? అసందర్భం. నిజంగా చెప్పండి, బైబిల్ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, అంతే కదా? నాకు ఏలే గారు ఒక్కరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈరోజు ఏలే గారు మాట్లాడట్లేదు, మరి బిజీగా ఉన్నారేమో. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి. మత్తయి సువార్త 5:30 కన్నులు చేతులు ఊడబెరకడం అంటే అర్థం ఏంటి? హలో అండి. కన్నులు చూస్తున్న తప్పుడు చూపు మానుకోవటం, చేతులు చేస్తున్న తప్పుడు పనులు చేయడం మానుకోవడం అని అనుకుంటారు. ఇప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పెరిగివేయమంటున్నాడు, కాలు అభ్యంతరపరిస్తే కాలు తీసేయమన్నాడు, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి నరకవేసుకోమన్నాడు. అన్ని అవయవాలు చక్కగా ఉండి నరకంలో పడివేయబడ్డ కంటే అవిటి వానిగా పరలోక రాజ్యం చేరటం ఏలంటున్నాడు. అదేంటండి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే అన్న, అందుకనే కరెక్ట్ గా బ్రతికితే పరలోకం ఉంది, తప్పులు చేసి నరకంలో పడటం వల్ల ఉపయోగం ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు యేసు చెప్పిన మాటలు అంత మీరు చెప్పినంత సులువుగా సింపుల్గా అనిపిస్తలేదు. అది అంత సులువుగా ఉందా, సీరియస్గా ఉందా? అది సీరియస్ అన్న, నాకు అర్థమైంది. అది మీరు సీరియస్గా చెప్తున్నారే, మంచిగా ఉంటే సరిపోతుంది. మంచిగా లేకపోయినప్పుడు సీరియస్ గానే చెప్తారు కదా. ఇంకా ఎవరైనా స్పందించండి. రిచ్ రాజిరెడ్డి. రాజిరెడ్డి బ్రదర్. అది ఆత్మీయంగా శరీరం కంటే లోకపరంగా ఆత్మీయంగా మాట్లాడుతుంది. ఏమో మీరేమో మాట్లాడారు, నాకేం అర్థం కాలే. అది శరీరంగా కంటే కూడా ఆత్మీయపరంగా లోకపరంగా మాట్లాడన్నారు, అర్థం కాలే నాకు. శరీరానుసారమైన విలువ కంటే ఆత్మానుసారమైన విలువ గురించి ఎక్కువ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నట్టు. అంటే నీ శరీరాన్ని గురించి చెప్తూ ఆత్మీయపరమైన విలువల గురించి చెప్తున్న మాట, అంటే పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్న మాట అని చెప్పేసి రాజ్యంలో ఉన్న ప్రాముఖ్య స్థానం. అవసరమైతే వదిలేసుకో, అన్ని వదిలేసుకోమని చెప్పేసి చెప్తున్నమాట. అన్ని వదిలేసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ వదిలేసుకోవాల్సింది అంటే శరీరపరమైన ఆలోచనలు, లోకానుసారమైన ఆశలు గురించి మాట్లాడు. ఓకే. ఏ నడవడిక అయితే మనకు ఇబ్బంది కలిగిస్తుందో ఆ నడవడికను వదిలేయటమే. ఓకే. శరీరం గురించి చెప్తూ అంటే చివరిగా ప్రాముఖ్యమైన విషయం మనం శరీరాన్ని కదా నాకు మనం లోకపరంగా ప్రేమించేది. శరీరం కంటే మించింది ఉంటది కదా భూమి మీద. దాన్ని డీకోడ్ చేస్తూ ఫైనల్ గా దాన్ని డీకోడ్ చేస్తున్నారని చెప్తున్నారా? పైన చెప్పబడినట్లుగా అంతరంగ శుభ్రతతో కూడా జీవించాలని చెబుతూ ఒక స్త్రీని మోహోత్సవంతో చూసినప్పుడు ఎలా శరీరం పాడైపోద్దు, అవయవం పాడైపోద్దు, ఆ యొక్క శిక్ష లేకుండా, ఆ పాపం లేకుండా
పరిశుద్ధంగా ఉంచుకోవడానికి చెప్తున్నట్టు మాట. ఓకే. దుష్ప్రేరేపణ కల్పించే కోరికలను చంపడం. ఓకే. వ్యభిచారం చేయొద్దు అని చెప్తున్న మాట. ఓకే. అన్న విషయం ఏంటంటే అన్న, మీరు ఒకసారి డిస్ప్లే చేసి దాన్ని తీసేసారు కూడా, దాని మనోళ్ళు దాన్ని కూడా గమనించలేదట్టుందన్న. డిస్ప్లే చేసిండ్రు, అయిపోయింది. మా పాస్టమ్ గారు రాసుకొని నవ్వుతుంది అన్న, డిస్ప్లే చేసిన తర్వాత కూడా చూడలేదట్టుందని. ఓకే. ఇంకేమైనా చెప్తారా? అంటే ఆలోచన విధానం సరిగా ఉండాలని అనిపిస్తుంది. కానీ యేసుప్రభు నాకు అంతా మీరు చెప్పినట్టు ఆలోచన విధానం సరిగా ఉండాలి. ఓకే. సో యేసుప్రభు అంత తేలికగా చెప్పినట్టయితే నాకు అనిపిస్తలేదు. మత్తయి సువార్తలో యేసుప్రభు 5:30 మాట్లాడినప్పుడు అంత తేలికగా చెప్పినట్టుగా అయితే అనిపిస్తలేదు. నిజమే, ప్రవర్తన మార్చుకోవడం, ఆలోచన మార్చుకోవడం అక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది దాని భావం. కానీ యేసుప్రభు అంత అంత సింపుల్గా చెప్తున్నాడు అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. నీలో పాపాన్ని ప్రేరేపించేటువంటి అవయవాలు ఉన్నాయి. ఒకటి కన్ను, రెండోది చెయ్యి, మూడోది కాలు. పాపాన్ని ప్రేరేపించే అవయవాల్లో ఈ 3 ప్రధానమైనవి. ఇప్పుడు ఈ అవయవాలు నేను పాపాన్ని ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి అనేది మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇవి కేవలము వట్టి ఇక్కడ ఏదో శరీరాశలు అంటే బయట జీవన సంబంధమైన లోక సంబంధమైన ఆశల గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు యేసుప్రభు. నీ వ్యక్తిగత శరీరంతో జరిగే పాపాల గురించి మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగత శరీరంలో జరిగేటువంటి పాపం, అది కన్ను ద్వారా జరిగే పాపము, చెయ్యి ద్వారా జరిగే పాపము, కాలు ద్వారా జరిగే పాపం. సో ఈ పాపం పట్ల ఒక మానవుడు యేసుక్రీస్తును వెంబడించాలనుకునేవాడు ఎంత తీవ్రంగా ప్రవర్తించాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలి, ఎంత ఏమంటారు, ఎంత కఠినంగా వ్యవహరించాలనే విషయాన్ని చెబుతున్నాడు. ఎంత ఉండాలి అంటే క్రైస్తవునికి, మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అంటే ఫీలింగ్ మీన్స్ ఏంటంటే, మీకు ఒక మోహపు చూపు చూస్తున్నారు అనుకోండి, అయ్యో ప్రభువా నాకు ఈ కను లేకపోతే బాగుండు, ఈ కనులు ఉండడం కంటే లేకపోతే బాగుండు, నేను గుడ్డివాణ్ణి అయిపోతే బాగుండు అన్నంత తీవ్రత, అంత పెయిన్ మీకు వస్తుందా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు? హలో అండి, అట్లేం రాదయ్యా. మెడిటేషన్ చేస్తారా? ఏం చేస్తారు? మెడిటేషన్ చేస్తారా చూసినప్పుడు? క్రైస్తవునికి నిజంగా చెప్తున్నాను, ఈ బోధ చాలా మందికి అర్థం కాలేదండి. సీరియస్నెస్ అనేది ఎంత ప్రమాదకరమైనది పైనే చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయం అందు వ్యభిచారం చేసిన వాడు అని చెప్తున్నప్పుడు కూడా మనకు సీరియస్నెస్ లేదు. ఉందా అండి? హలో, లేదు లేదు. లైట్ గా తీసుకుంటున్నామా లేదా చెప్పండి ఈరోజు పాపాన్ని మనం? చాలా లైట్ గా, లైట్ గా కామన్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు అదే అడుగుతున్నాను, మీకు ఆ లేఖనం అర్థం కాలేదు. యేసుప్రభు చెప్పినటువంటి సీరియస్నెస్ మన లోపల లేదు. అది
యేసు ప్రభు ఎంత సీరియస్గా చెప్తున్నాడు అంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివే, అంత ఉండాలి సీరియస్నెస్. నీ కాలు లేకపోతే బాగుండు, నాకు ఈ చెయ్యి లేకపోతే బాగుండు, ఈ చెయ్యి తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపించబడుతుంది, ఈ కాలు తప్పుడు దారిలో నడవటానికి, అంటే తప్పుడు వ్యక్తుల దగ్గరికి పాపం చేయడానికి నన్ను బయటికి లాక్కెళ్తుంది, దానికంటే నాకు కాలు లేకపోయి ఉండే ఇక్కడ ఇంట్లో ఓ మూలకు కూర్చుంటే బెటర్. మీ కాళ్ళని కంట్రోల్ చేసుకుంటున్నారా? హలో, మీరు బయటికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్తే మీకు శోధనలు ఎదురైతే అని తెలిసి కూడా అక్కడికి వెళ్తున్నారా, లేకపోతే కంట్రోల్ చేసుకొని దానికంటే ఇంట్లో కూర్చోవడం, మూల కూర్చోవడం బెటర్ అనుకుంటున్నారా? చెప్పండి. హలో, అట్లా కూర్చోవడమే బెటర్ అనుకుంటున్నారా అని అడుగుతున్నా నేను. అలాగే అనుకుంటున్నా. మీరు అనుకుంటారా అండి, ఒకవేళ మీ మొబైల్ మిమ్మల్ని ఇబ్బంది పరిచింది అనుకో, ప్రభు నాకు అసలు ఈ మొబైల్ లేకుండా నేను బ్రతికేస్తాను, నాకు ఈ మొబైల్ ఉండకూడదు అనే తీవ్రత వస్తుందా మీ లోపల? మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, వైఫై ఉంది, తప్పుడు కోసం ఇంటర్నెట్ వాడుతున్నారు అనుకోండి, అబ్బా ఈ కట్ చేసుకుంటే బాగుండు అని తీవ్రంగా ఆలోచించి అనుకున్నాం. అలా తీసేసుకుంటున్నారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే బాగుండని? అనుకున్నారా? మొబైల్ పక్కన పెట్టడం అయితే కష్టం అన్న, చాలా కష్టం. సో సీరియస్నెస్ అంటే ఏంటిది? నన్ను పాపానికి ప్రేరేపించే దాని పట్ల నేను ఎంత తీవ్రంగా స్పందించాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అలా స్పందించట్లేదు. నేను ఇంటర్నెట్ ఎప్పుడు తీసుకున్నా తెలుసా? వైఫై నేను సిటీలోకి వచ్చి చాలా కాలం అయిన తర్వాత కూడా నేను జస్ట్ లాక్డౌన్లో ఈ క్లాసుల కోసం తీసుకున్నాను. అప్పటిదాకా తీసుకోలే వైఫై నేను కనెక్షన్. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే ఒక రకమైనటువంటి, అంటే మన బిజీ, ఇప్పుడు నేను క్లాసులో మనం ఖాళీగా ఉన్నప్పుడు, మనం పని తక్కువ ఉన్నప్పుడు, అనవసరమైన వ్యాపకాల్లో తెలియకుండా మనం టైం పాస్ చేసుకుంటూ ఏదేటో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. పాపాన్ని ప్రేరేపించే అనేకమైన విషయాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. సో ఆ సీరియస్నెస్ ఉండాలి మనందరికీ. నిన్ను పాపాన్ని ప్రేరేపించే ప్రతి దాని నుంచి వెళ్ళి నువ్వు యూటర్న్ తీసుకోగలగాలి, వైదొలగగలగాలి. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఒక స్త్రీ అయినా, పురుషుడైనా నేను అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన చాటింగ్లు, అనవసరమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తే వాళ్ళు మనల్ని తిట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు మనల్ని ఏమనుకున్నా పర్వాలేదు, ఏం చేయాలా? కట్ చేసుకోవాలి. చేసుకుంటారా అండి? లేదు పాపం సిస్టర్ ఏమనుకుంటారా, బ్రదర్ ఏమనుకుంటారా అని ఫీల్ అవుతారని చెప్పేసి క్లోజ్గా మూవ్ కావచ్చు అంటారా? హలో, అందుకే ఫ్రీగా అలా అనుకుంటే కుటుంబాలు పాడవుతున్నాయి అన్న. మోమాట అన్న మొహమాటానికి పోవచ్చా? పోకూడదు, కానీ పోవాల్సి వస్తున్నది. పోవాల్సి రాదు, అది మన చేతుల్లో ఉంది. పోవాల్సి ఎందుకు వస్తుంది? మన చేతిలో ఉంది, అదే మన బలహీనత. అపరాత్రులు, అర్ధరాత్రులు ఎవరైనా ఫోన్ చేయంగానే నేనే తప్పించి వాళ్ళకి దిక్కులేరు అనుకుని పరిగెత్తొచ్చా సేవకులు? లేదండి. హలో, మాట్లాడండి. మీ అందరూ తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే. మీరు అందరు పరిచయంలో ఉన్నారు, నాకంటే ఎక్కువ విజిటింగ్లు చేస్తారు మీరు అందరు, నాకు తెలిసి. వెళ్ళకూడదండి. అవునా? అవునన్నా, వెళ్ళకూడదు. ఇంట్లో భర్త లేడని తెలిసి, భార్య లేదని తెలిసి, లేకపోతే ఒంటరిగా వెళ్ళడం, తోడు తీసుకోకుండా వెళ్ళకుండడం, భార్య ఇంట్లో ఉంటుంది, పని ఉంటుంది అని చెప్పేసి ఏదో సాగు చెప్పి నా భార్యకి పని ఉంది, నేను ఒక్కని వెళ్ళేసి వస్తాను, ఇంట్లో ఉండు. వెళ్తున్నారు అలాగా? వెళ్తే సమస్యలు ఉన్నట్టే. వెళ్తున్నారు అని అడుగుతున్నాను. లేదన్నా, వెళ్ళకూడదు. ఆ మనసులోనైతే ఉందన్న వెళ్ళకూడదని ట్రై చేసుకుంటున్నాం చాలా వరకు. కానీ ప్రేరేపడుతున్నారా అన్న? అప్పుడు శోధించబడుతున్నారా అంటున్నాను. లేదులే గాని అదైతే మనసులో ఉందన్న. అది ప్రాబ్లం అనేది మనసులో ఉంది. ప్రయత్నాలు అయితే చాలా వరకు చేస్తున్నాం. నేను ఒక విషయం చెప్పాలా, ఇది ఎలా ఉండాలి అంటే, నిజంగా చెప్తున్నాను, ఎవరైనా కొంచెం మనతో చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఎలా ప్రవర్తించాలా, సీరియస్నెస్ ఉండాలి, మనతో ప్రజలు ఎలా ఉండాలో నేర్పించాలా. అవునవును. అంటే వాళ్ళు నొప్పించకుండా ప్రవర్తించాలి, మరి నొప్పించే విధంగా కాదు. కానీ ఒంటరిగా
ఒంటరిగా ఉండే పరిస్థితి, ఒంటరిగా ఎవరితోనైనా మాట్లాడే పరిస్థితి, కొంచెం తేడాగా వాతావరణం తేడాగా ఉందని పెట్టగానే అది మన లోపల వచ్చిన ఇప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు మంచి ఉద్దేశంతో మనలో ప్రశ్న అడగడానికి, మనతో ఒక చర్చించడానికి, దేవుని గురించి అడగడానికి రావచ్చు. ఒకవేళ మన లోపల తప్పుడు ఆలోచన వస్తే ఏం చేయాలి? వెంటనే పక్కన ఎవరైనా ఉంటే పిలుచుకోవాలా. భార్య ఉందనుకో, ఒకసారి ఇటు రావా, నా పక్కన నిలబడవా అని అడగాలి. అవునా? పక్కన ఎవరు లేకపోతే ఫోన్ చేయాలి. ఫోన్ చేసుకొని పక్కన ఎవరికైనా పిలుచుకోవాలా. అర్థమవుతుందా అండి? అవునన్నా అవునన్నా. అప్పుడు మన లోపల ఉన్న చెడు ఆలోచనలు కూడా మనం జయించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా అద్భుతమైనటువంటి అంటే కన్నులు చేతులు ఊడబెరకడం అంటే ప్రవర్తన మార్చుకోవడం. ఎలా మార్చుకుంటాం? ఒక సహోదరుడు ఏమని చెప్పాడంటే, నాకు ఒక ఉదాహరణ చెప్పాడు. ఎలా అంట, ఒక క్రిస్టియన్ సహోదరుడు ఉన్నాడండి, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు. తనకు ఒక పిఏ అవసరం వచ్చింది. ఒక అమ్మాయిని యంగ్స్టర్ని పెట్టుకున్నాడు. ఆయన కూడా యంగే, మరి అంత వయసు 30+. సో పెట్టుకున్నాడు, ఆఫీస్లో పెట్టుకున్నాడు. చాలా మంది ఉంటారు కాబట్టి ఆఫీస్లో ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. కానీ ఒకరోజు ఇలాగే అనుకోని పరిస్థితులలో ఇద్దరు కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్ ప్రయాణం చేయాల్సి వచ్చింది కారులో. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి కొంచెము, ఈమె బిలివరే, అతను బిలివరే. ఈ అమ్మాయి కొంచెం అతనికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కడన్నా కారు ఆపుకున్నప్పుడు కానీ, టీ తాగడానికి వెళ్ళినప్పుడు కానీ, పక్కకు దగ్గరలో కొంచెం అంటే చనువుగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి ఈయన కార్ దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతుంటే పక్కనే వచ్చి నిలబడడం, అంటే కొంచెం తాకినట్టుగా దగ్గరికి వచ్చి నిలబడము. ఇలా చేస్తుంటేనో ఫోన్ మాట్లాడుతున్నాడు, బిజినెస్ కాల్ మాట్లాడుతున్నాడు. సడన్గా ఏమో వచ్చి పక్కన నిలబడగానే మనకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, లోపల శోధన స్టార్ట్ అయింది. టెన్షన్ స్టార్ట్ అయిపోయి వెంటనే బిజినెస్ కాల్ కట్ చేసి వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి ఏమన్నాడంట తెలుసా? పాస్టర్ గారు దయచేసి వెంటనే నా కోసం ప్రార్థన చేయండి, ఇక్కడ నాకు శోధన ఎదురవుతుంది అన్నాడంట. ఆమెకు వినబడేటే అన్నాడంట. ఫోన్ చేసి కట్ చేసే లోపు ఆ వెనకాల సీట్లో కూర్చొని ఉందంట. అర్థమైందా? అర్థమైంది. అలా చేస్తారా మీరు? అలా చేయాలా వాస్తవం అయితే కదా? మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పుకోవాలా. భార్యకు ఫోన్ చేయాలి. ఒకవేళ బయట ఉన్నాం అనుకో, ఏమన్నా చిన్న తేడా వచ్చిందనుకో, భార్యకు ఫోన్ చేసి మాట్లాడాలి. నాకు ఇక్కడ శోధన ఎదురవుతుంది, మంచిగా గట్టిగా ప్రార్థన చేయి నా కోసం అనాలా. ఏమంటారు? చేస్తారా అట్లా ఎప్పుడన్నా మీరు? చేస్తూనే ఉన్నాం. ఇంటికి వెళ్ళాక మరొక శోధన స్టార్ట్ అవుతుందేమో. మనము శరీరానికి రోగం వస్తే ప్రార్థన చేయించుకోవడం, పాస్టర్లకు ఫోన్ చేసి, లేకపోతే పక్కలకు ఫోన్ చేసి, కాలు బాగాలేకపోతే, రోగం వస్తే, జ్వరం వస్తే ప్రార్థన చేయించుకోవడం తెలుసు. కానీ పాపానికి శోధన వస్తే ఎవరైనా ప్రార్థన చేయించుకోవడం తెలుసా అండి? హలో, తెలియదన్న, తెలియదు. నేర్పలేదండి ఎవరు, ఈ అనుభవం ఎవరు నేర్పలేదు మాకు. ఇప్పటికీ కౌన్సిలింగ్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు నేను నా భార్యను పక్కన కూర్చోబెట్టుకుంటాను. వీళ్ళందరూ తెలుసు, ఫిలిప్ నా పక్కన ఖచ్చితంగా ఉంటారు. ఒక ఇద్దరు నా భార్యను కూర్చోబెట్టుకుంటాను. ఒక లేడీస్ ఉంటే నా భార్యను పిలుస్తాను డైరెక్ట్. ఒకవేళ పొరపాటు కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకురాని తొందర రాని పిలుస్తాను. అప్పటిదాకా మాట్లాడు. ఎందుకంటే మనకు తెలుసు కొన్ని ఇబ్బందులు అలా ఉంటాయి. అవునా అండి? అవునన్నా. అవునన్నా. కొంతమంది ముఖపరిచయం లేకుండా ఫోన్లో కాంటాక్ట్ అయ్యి సడన్గా వస్తారు కొంతమంది. ఇంకా పరిచయం కాదు కాబట్టి ఆ పరిచయం చేసుకునే క్రమము అందుకే నేను ముక్కుసూటిగా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడం నేర్చుకున్నాను. ఎవరైనా కావచ్చండి, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సీరియస్నెస్ ఉండాలా. ఓకే, నెక్స్ట్ ఫిలిప్పు 4:13 నన్ను బలపరచువా అని అందు ఎంతటి సారీ ఏమైనా చేయగలనంటే అర్థం ఏంటి? నేను ఆల్రెడీ ఆన్సర్లు పెట్టేశాను. ఇది మారుస్తాను ఈరోజే. నాకు ఎంత కూడా అలాగే జరిగిందండి. చాలా మంది నన్ను బలపరచువా నేను ఏమైనా చేయగలనంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్లు చేసుకున్నారు. మనం ఏమనుకున్నాం చెప్పండి? ఇంతకుముందు నన్ను బలపరచువా నేను సమస్తం చేయగలనంటే అర్థం ఏంటి? ఏదైనా చేయగలం అర్థమా?
కోట్లు సంపాదించవచ్చు, నన్ను బలపరచిన వాని అందు కోట్లు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఏమైనా చేయడమా? కాదండి. మరేంటిది? పౌలు ఏ సందర్భంలో మాట్లాడదాని మరి? హలో, టైం అయింది, త్వరగా చెప్పాలి. పరిచర్య విషయంలో అన్న, పరిచర్య విషయంలో పరిచర్య విషయంలో, అదే పరిచర్య విషయంలో ఏంటి? అంటే ఏ విధమైన ఆటంకాలు వచ్చినా, అవరాధాలు వచ్చినా వాటి నుంచి అధిగమించడానికి ఓకే, తాను ఎదుర్కొంటున్నటువంటి ఓకే రత్నం గారు, మీ వాయిస్ లాగ్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అన్న ప్రతి పరిస్థితిలో ఆయన ఎలా సంతృప్తిగా జీవించాలో నేర్చుకుని ఉన్నాడు. ఓకే. సో ఫిలిప్పి 4:13 అంటే బలపరచు అని అందు ఎంతటి శ్రమనైనా ఓర్చుకోగలని చెప్తున్నాడు. నేను బలపరిస్తే నా జీవితంలో ఎదురయ్యే ఎంతటి శ్రమనైనా నేను ఓర్చుకోగలను. నిజమే, మన క్రైస్తవ జీవితంలో యేసుప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు, జీవితంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు, ఎదురయ్యే కష్టాలు, ఎదురయ్యే శోధనలు, సో దేన్నైనా మనం అధిగమించగలుగుతాం, ఏదైనా ఓర్చుకోగలుగుతాం అని చెప్తున్నాడు. సో నిజమే, అది ప్రతి భక్తుని జీవితంలో ఒక అనుభవపూర్వకమైనటువంటి సంఘటనే. ఏదైనా చేయగలుగుతామంటే ఏది పడితే అది చేస్తామని పౌలు యొక్క ఉద్దేశం కాదు. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎంతటి శ్రమనైనా మనము ఓర్చుకోగలుగుతాం అనేటువంటి సందర్భంలో మనం చెప్తున్నాడు. యెషయా 55:10-11 ఒకవైపు తీర్పు మరియు శిక్షను, మరోవైపు సమకూర్చడం గురించి ప్రవచనాలు ఇవి. చాలా మంది యెషయా 55:10-11 ఏమనుకుంటారంటే అది ఒక వాగ్దానం. చూడండి ఒకసారి చివరి మాట చూసి ముగించేసుకుందాం మనం. చూడండి, ఇక్కడ నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు, నేను పంపిన కార్యమును సఫలం చేయను అంటున్నాడు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి 10వ అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం కలుగుటగా దిగివచ్చి చిగుర్చి వర్ధిల్ల చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనం ఉండును. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఏమంటారు, వాగ్దానం అనుకుంటారు. సో ఇక్కడ రెండు బ్యాలెన్సింగ్ విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే దేవుడు ఒకవైపు తీర్పును గురించి మాట్లాడుతున్నాడు, ఆ తీర్పు వల్ల కలిగే శిక్షణ గురించి మాట్లాడుతూ, మరొక వైపు సమకూర్చడం గురించిన ప్రవచనాలు అండి ఇవన్నీ కూడా. సో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా సమకూర్చుకుంటాడు, ఎలా తీర్పు తీర్చబడతారు, ఎలా శిక్షించబడతారు, మరలా ఎలా సమకూర్చబడతారు అనే విషయాన్ని 55వ అధ్యాయం మొత్తంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాగ చూస్తే రోమా 8:14 దేవుని ఆత్మతో పాప స్వభావం జయించడం గురించి మాట్లాడుతున్నాడు. సో మత్తయి 5:42 పగ తీర్చుకోవద్దు, ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. పగ తీర్చుకోవద్దంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమనే ఒక అర్థం ఏంటంటే లిటరల్ గా చెంప చూపించమని అర్థం కాదు, పగ తీర్చుకోవద్దు. అక్కడ సందర్భం కూడా ఆ రోమా సైనికులకు సంబంధించిన సందర్భం. మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పిన అనేకమైన బోధలు అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. గైడ్ చేయడం, 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళడం అనేది కూడా ఆ కాలంలో యూదా అంటే రోమా సైనికులు ఇశ్రాయేలు ప్రజలని గైడ్లుగా వాడుకునే వాళ్ళు. దారి చూపించాలి, గ్రామాలకు తీసుకెళ్లి మాకు ఇక్కడ దారి చూపించమంటే తీసుకెళ్లాలా. అలా 1 మైలు వెళ్ళమంటే 2 మైలు వెళ్ళాలి. వెళ్ళకపోతే వాడు కొడతాడు, కొరడాలతో అక్కడే శిక్షిస్తాడు. ఆ శిక్షలు ఇవన్నీ తప్పించుకోవడం కంటే వాడు దారి చూపించమంటే చూపిస్తే అయిపోతుంది అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం. అంతేగాని ఇప్పటి కాలంలో సహోదరులు ఎవరైనా మైలు రమ్మంటే నేను 2 మైలు వెళ్ళడం అని అర్థం కాదు. ఎవరైనా విజయవాడ రమ్మంటే నేను కాకినాడకు వస్తానని చెప్పడం కాదు. సో అదే అంటున్నా, అంటే కొన్ని ఇక్కడ సందర్భాలు చూడగా పగ తీర్చుకోవడం కూడా అంతే. ఆ కాలంలో రోమన్ సైనికుల గురించే మాట్లాడుతున్నాడు. యూదులు ఏదన్నా చెప్పినప్పుడు, యూదులు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోతే కొడతారు. కొడితే ఏం చేయాలా, రెండో చెంప చూపించమంటే దాని అర్థం ఏంది అంటే తిరిగి కొట్టొద్దు అని చెప్తున్నాడు అంతే. వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు సైనికులు, అధికారం కలిగిన వాళ్ళు కాబట్టి తిరిగి కొడితే ఆ ప్రమాదం ఎదుర్కొంటారు. అవునండి. సపోజ్ ఇప్పుడు మనం ఏ తప్పు చేయలేదండి, మన రోడ్డు మీద నిలబడ్డాం, ఒక పోలీసోడు మనల్ని కొట్టిండు అనుకోండి, మనం తిరిగి కొడితే ఏమవుతుందండి, తిరిగి కొట్టొచ్చా?
కొట్లాట అవుతుంది అన్న, వివాదాలు అయితే జరగడం. ఒకరు తిరిగి కొడితే ఏమైతే పోలీసుని కొడుతూ ఊరుకుంటారా? ఊరుకోరు. మన తప్పు లేకపోయినా ఒక్కసారి జైల్లో స్టేషన్లో తీసుకెళ్ళారంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? వర్ణనాతీతంగా ఉంటుంది. అవునా? అవునండి. సో అది అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వం చేస్తున్న రోమన్ సామ్రాజ్యం అలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు. అంతేగాని ఇప్పుడు మనము సమాజంలో ఎవడన్నా ఒక చెంప పెడితే రెండో చెంప చూపించమని అర్థం కాదు అక్కడ. వాస్తవం చెప్పాలంటే లిటరల్గా రెండో చెంప చూపించమని అర్థం కాదు. పొట్టు అని ఇంకో చెంప చూపించడం కాదండి అక్కడ అర్థము. ఎవరన్నా మనల్ని గాయపరిచినప్పుడు, ఎవరన్నా మనల్ని ఏమన్నప్పుడు తిరిగి ఏమనొద్దు అన్నది అక్కడ అర్థం. అవునా? మాట్లాడరేంటండి? ఇప్పుడు ఎవరైనా కొట్టిరు అనుకో, ఇంకో కర్రీ ఇచ్చినా ఇంకా బాగా కొట్టమని అర్థమా? కాదన్న. అంటే చాలా మంది క్రైస్తవులు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనే మాటను. దాని సింపుల్ అర్థం ఏంటంటే మనం పగ తీర్చుకోవద్దు, ఎదుటి వ్యక్తికి మనం ఎలాంటి హాని చేయొద్దు, వ్యక్తిగత ద్వేషం కలిగి పగ తీర్చుకోవద్దు, ప్రేమించాలని అర్థం అంతే. హెబ్రీ 4:12 దేవుని వాక్యానికి నీలో మరుగైనది ఏది లేదు, నువ్వేం దాచుకోలేవు. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి చెప్పేస్తున్నాను. వాక్యం రెండంచుల ఖడ్గం అంటే ఏంటిది? అది కాళ్ళను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరి నీ తలంపులను ఆలోచనలను పరిశోధన చేస్తే అంత శక్తివంతమైనది. అంటే వాక్యానికి నీ జీవితంలో మరుగైనది ఏది లేదు అని అర్థము. సో వాక్యం నీ కళ్ళ ముందు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నువ్వు తప్పించుకోలేవు. వాక్యానికి మన జీవితంలో మరుగైనది ఏది లేదు అని అర్థం. చూడండి, లేఖనాలను వాటి సందర్భంలో చూడడం ద్వారా మనకు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్, అయోమయాలు దూరం అవుతాయి. క్రిస్టల్ క్లియర్గా లేఖనం అర్థమైనప్పుడు మనకు అర్థం చేసుకోవడం బాగుంటుంది, అనుభవించుకోవడానికి బాగుంటుంది, ఇతరులకు అర్థం చేయించడానికి బాగుంటుంది. లేకపోతే మనం ఏది పడితే అది అర్థం చేసుకున్నాం అనుకో, ఏది పడితే అదే వివరిస్తాం. మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ప్రజలకు అదే వివరిస్తాం. అప్పుడు ఏమవుతుంది? మత్తయి సువార్త లాంటి, మత్తయి సువార్తలో 5, 6, 7 కొండ మీద ప్రసంగాలు లాంటి ప్రసంగాలు ఎలా ఉంటాయంటే సీరియస్గా తీసుకునే దగ్గర సీరియస్గా తీసుకొని చోట సీరియస్గా తీసుకునే ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడ ఒట్టు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే నీ అప్పు అడుగు గౌరవాన్ని ముఖం తిప్పుకోవద్దు అనే దగ్గర కావచ్చు. అలా ఎలా ఉంటుంది అని అంటే ఇంకా అప్పడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలని అర్థం తీసుకున్నాం అనుకో, అయిపోతాం వాడు. అవునండి? అవునండి. అంటే వాటి సందర్భాలు తెలియకుండా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే ఎన్ని ప్రమాదాలు ఉంటాయి చూడండి. ఇలాగా లేఖనాలను మనము చాలా క్షుణ్ణంగా సందర్భానుసారంగా అర్థం చేసుకోవడం వల్ల చాలా అయోమయాలు దూరం అవుతాయి. క్రిస్టల్ క్లియర్గా లేఖనం అర్థమైనప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి బాగుంటుంది, అనుభవించుకున్నప్పుడు బాగుంటుంది, బోధించినప్పుడు బాగుంటుంది, అర్థం చేయించినప్పుడు కూడా బాగుంటుంది. ఎందుకంటే అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన కంగారు, అనవసరమైనటువంటి అప్లికేషన్ రాదు. ఎంత అవసరమవుతుందో అంతే అనుభవించుకోగలుగుతాం. అప్పుడు వాక్యం సరిగా అర్థమైనప్పుడే ఎలా అనుభవించుకోవాలో తెలుస్తుంది. అర్థం కాకపోతే ఎలా పడితే అలా అనుభవించుకుంటాం కదండి మనం. అప్పుడు కొంతమంది అమాయకంగా సహోదరులను నేను చూశాను. ఒక సహోదరుడు ఎటన్నా రమ్మంటే వెళ్ళిపోతాడండి. ఎందుకు బ్రదర్ ఇలా ఇంత పన్నెండు కూడా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినావు అంటే, బైబిల్ చెప్తుంది కదండి, ప్రభు చెప్పాడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు ఎన్ను అన్నాడండి అని అంటే, ఇక్కడ ఆఫీసో లేకపోతే నష్టపోయి కుటుంబంలో నష్టపోయి ఇలా చేయొచ్చని అలా అనుకుంటారు. అలాగా అవునండి? అంటే కొంతమంది అలాంటి అమాయకులు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ ఎవరో ఒకరైతే ఒక అమాయకుడు అయితే బలైతున్నాడు అక్కడ. అవునండి? అవునన్నా. మేము ఒక దగ్గర ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఉండే. మేము తెల్లారి 4-5 గంటలు లేసరికి మా షూలు చెప్పులు అన్నీ నీట్గా తుడిచి పాలిష్ చేసి ఉండండి ఒక 60 మందివి. మేము షాక్ తెల్లారి చూసా అంటే మెరుస్తూ ఉండే, వర్షాకాలంలో మెరుస్తుండే. విచిత్రం ఏంటంటే రాత్రి మేము కాలేజీ నుండి వచ్చేసరికి బురదలో ఉండుంటే బురదలు నడుచుకుంటూ వచ్చేది, తెల్లారికి మెరిచిపోతుండే. ఎవరు చేస్తారో అర్థం కాలేదు. తర్వాత నేను ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసిన, కూర్చొని పెట్టుకొని అడిగాను, బ్రదర్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే, దేవుడు తగ్గించుకోమని చెప్పాడు కదా బ్రదర్ అని అంటున్నాడు. కానీ ఆయన యాటిట్యూడ్ చూస్తే మీరు భరించలేరు. అంత ఈగో, ఆరోగన్స్ ఉంటుంది ఆయన లోపల. ఎంత ప్రైడ్ ఉంటుంది అని అంటే, నేను ఇంత సేవ చేస్తున్నాను, అంత సేవ చేస్తున్నాను అంటే గర్వం ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు తగ్గించుకున్నట్టేనా అండి? లేదన్నా, లేదు. ఏదో చూపించుకోవటం కోసం చేసినట్టుగా ఉంది. సో ఇలా చాలా మంది చేస్తారండి. బయటికి మేము తగ్గించుకుంటున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకు మామూలు గర్వం ఉండదు. ఇలా సేవ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు చేసుకుంటూ. అది కాదు కదా, ప్రవర్తన మారలేదు అక్కడ.
సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, లేఖనాలను చాలా మంది ఇలా అపార్థం చేసుకొని అన్వయించుకోవడం వల్ల చాలా చాలా సమస్యలు ఉంటాయి. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ